సార్ మీరేమో సిఏ ఇంటర్ రిజల్ట్స్ కానివ్వండి, సిఏ ఫైనల్ రిజల్ట్స్ కానీ చాలా ఎంకరేజింగ్గా వచ్చాయని చెప్తున్నారు. మరి కానీ చాలామంది చెప్పేది ఏంటంటే పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. దీనికి గల కారణాలు ఏంటి? వాట్ ఈస్ ట్రూత్ బిహైండ్ ఇట్? సిద్ధు సార్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మనస్ఫూర్తిగా నేను సాక్షి టీవీ అండ్ పేపర్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. మీరు కామర్స్ గురించి, ఈ సిఏ సిఎంఏ కోర్సుల గురించి కవర్ చేసినటువంటి న్యూస్ ఎక్స్ట్రాడినరీ. ఎన్ని ఎపిసోడ్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మై హంబల్ సబ్మిషన్. యూ ఆర్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ జాబ్ ఫర్ కామర్స్ అండి. సార్ లెట్ మీ కంటిన్యూ ప్లీజ్. సో పాస్ పర్సంటేజ్ అనేది జనరల్గా చాలామందికి ఎక్కువ అపోహ ఉంది. సిఏ కోర్సుకి ఐఐటీతో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి సార్. ఇది వాస్తవం. ఎందుకు తక్కువ ఉన్నాయి? సిఏ కోర్స్ కాస్ట్లీనా? చదువుకుంటే ఉద్యోగాలు లేదా? పోనీ డొనేషన్లు ఉన్నాయా? ఏమి కాదు. పోనీ ఐఐటి మెడిసిన్ లేదా ఐఏఎస్ లాంటి ఎగ్జామ్స్ కంటే కష్టమా? అది కూడా కాదు. బట్ జనంలో విపరీతమైన అపోహలు ఉన్నాయి, పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుందని. అది నిజం కాదని ప్రూవ్ చేయటమే ఈ యొక్క ఆన్సర్ అండి. మీకు ఇప్పుడు నేను సిఏ కోర్సుకు పాస్ పర్సంటేజ్ చెప్తున్నానంటే, మీరు సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేది దేశవ్యాప్తంగా ICAI, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ ఇస్తానండి, ICAI.org. మీరు చక్కగా నేను ఇప్పుడు చెప్పే పాస్ పర్సంటేజ్ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అంత ట్రాన్స్పరెంట్గా మీకు ఓపెన్గా వెబ్సైట్ కూడా చెప్తున్నాను. నేను అక్కడి నుంచే నేను తీసుకుంది కూడా. సో సిఏ ఇంటర్ జూలై 2024లో, అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన రిజల్ట్స్లో సిఏ ఇంటర్ గ్రూప్ 1 పాస్ అయిందండి 27, గ్రూప్ 2 18%. జూలై 2024 సిఏ ఫైనల్ ఫలితాల్లో గ్రూప్ 1 పాస్ అయింది 27, గ్రూప్ 2 పాస్ అయింది 36. ఇవి చాలా ఎంకరేజింగ్గా ఉన్న రిజల్ట్స్ అండి. ప్రతిసారి ఇలానే ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ ఉంటుంది. కానీ సిఏ రిజల్ట్స్ మాత్రం దే ఆర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ఇన్ ద లాస్ట్ 5 to 10 years అండి. నా సబ్మిషన్ ఒకటే, ఇది ఐఐటి కంటే కష్టం, నీట్ కంటే కష్టం అని మాత్రం అనుకోవద్దు. ఇది ఐఐటి కంటే, నీట్ కంటే ఈజీ. ఇవి డిగ్రీ లేదా బీటెక్ కోర్సెస్ కంటే కష్టం. అవి అంచనా వేసుకొని ఈ కోర్సులో మీరు అడ్మిషన్ తీసుకోండి. సార్